ఇలాంటి పరిస్థితులు మరి ఒకరి మీద ఒకరు కాకుండా ఈ ప్రజలకు పనికొచ్చేటిగా, ప్రజా అవసరాలకు పనికొచ్చే వాటిగా మరి ఈ యొక్క ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఆక్రమించుకోకుండా, మిమ్మల్ని ఈ ఈ ఈ ప్రజలు, తెలంగాణ ప్రజలు, ఓటర్లు ఎవరైతే ఉన్నారో మరి ఎందుకు ఎన్నుకున్నారు? మరి మా యొక్క ఏవైతే ఉన్నాయో మరి ప్రభుత్వ ఆస్తులు కావచ్చు, లేదా మాకు సంబంధించినవి కావచ్చు, ప్రజలకు పన్ను భారం పడకుండా, తర్వాత ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో ముందుకు పోవాలి. గత ప్రభుత్వంలో కొన్ని అవకతవకలు జరిగినాయి, ఇబ్బందులు జరిగినాయి, దాన్ని పరిష్కరించే బాటలో ముందుకు పోవాలనే మరి మీకు కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి ఈ పట్టం కట్టిన పరిస్థితి. మరి అలాంటి ఈ పరిస్థితులు మరి దృష్టిలో పెట్టుకొని మరి ఈ యొక్క మరి బీఆర్ఎస్ వాళ్ళు చేసిరు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేస్తురనే ఒక ఆలోచన కాకుండా, మీరు ఏదైనా మరి ప్రభుత్వ స్థాయిలో మరి చిల్లర మల్లరగా ఉండకుండా, మరి ఎందుకంటే మరి కేటీఆర్ చెప్తూనే ఉండు, ఆల్రెడీ మరి ఆయన గతంలో ఆయన ప్రభుత్వంలో ఉన్న సమయంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మరి వాళ్ళు ఆ రోజు మరి ఈయనకు గుర్తురాని పరిస్థితి. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వాళ్ళు వచ్చారు కాబట్టి మరి వాళ్ళవి కూడా ఉన్నాయి, వాళ్ళవి కూడా కూలగొట్టాలి అంటున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే మరి 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 అట్లనే చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి ఎంపీ మరి ఆయన స్పష్టంగా చెప్తున్న విషయం ఏంటంటే, అది ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళైనా కావచ్చు, మరి లేదా ప్రభుత్వ అధికారులు కావచ్చు, మరి ఇతరులు ఎవరైనా సరే, మీరు అక్కడ అక్రమ కట్టడాలు జరిగినట్టుగా కానీ, ప్రభుత్వ భూములు ధ్వంసమైనట్టుగా కానీ మరి మీరు దాన్ని కంప్లైంట్ చేసినట్లయితే ఎవరైనా ఉపేక్షించేది లేదని మరి ఎంపీ చెప్తున్నట్టుగా ఉన్నది. మరి అది ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మరి హైడ్రా, మరి ఏవి రంగనాథ్ మరి ఒక రాజకీయ ఒత్తిళ్లకే కాకుండా మరి సమగ్రంగా విచారణ చేపడుతూ మరి హైకోర్టు మరి చెప్పినట్టుగా నిబంధనలకు విరుద్ధంగా కాకుండా నిబంధనలకు అనుకూలంగా మరి ఈ యొక్క ఏవైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో, చెరువుల అన్యాక్రాంతం చేసినటువంటి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మరి జాగ్రత్తగా ఆలోచన చేస్తూ మరి తానవ్వక నొప్పివ్వక మరి అన్నట్టుగా మరి ఏదైతే ఉన్నదో మరి ఆ విధంగా మరి ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా, అటు రాజకీయ నాయకులకు మరి నష్టం జరగకుండా, మరి ప్రభుత్వ ఆస్తులు మరి అన్యాక్రాంతం కాకుండా మరి ఏదైతే ఉన్నదో వాళ్ళని సమన్వయం చేసుకుంటూ మరి హైడ్రా ముందుకు పోవాలని మరి ఈ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. మరి అదైతే ఏదైతుందో మరి అక్కడ హైదరాబాద్ వరకే కాదు, మరి తెలంగాణ రాష్ట్రంలో మరి మారుమూల ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో చెరువులు ఆక్రమణకు గురైన చెరువులను కూడా మరి ఈ విధంగానే మరి ఏదైతే ఉందో మరి భూములు, పంట భూములు చేసుకున్నటువంటి ఉన్నారు, కొంతమంది బావులు దోవుకున్నట్టుగా కూడా ఉన్నారు. మరి ఇట్లాంటివన్నీ కూడా మరి అన్యాక్రాంతంగా అయినటువంటి చెరువులు మరి రానున్న కాలంలో మరి అసలు చూస్తానికి కూడా మరి ఉండని పరిస్థితి కానొస్తుంది అనేది వాస్తవం. మరి అలాంటి అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మరి హైడ్రా కమిషన్ ఏదైతే ఉందో మరి ఒక్క హైదరాబాదు మహానగరానికే కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి అన్ని జిల్లాలు, నియోజకవర్గాలకు సంబంధించిన ఏరియాలలో అక్రమంగా మరి ఎవరైతే ఆక్రమించుకున్న భూములు ఉన్నాయో, చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీటిపై మరి సమగ్ర సర్వేలు చేస్తూ మరి వీటిని ఆక్రమణకు గురైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిర్దాక్షిణంగా మరి వాళ్ళని ఆ పంట మరి కోసుకునేంత వరకు ఆగి మరి పంటలు తర్వాత మరి ఆ భూములను మరి చెరువులకు కలిపేటట్టుగా కూడా చేసి మరి రానున్న కాలంలో తాగునీటికి, సాగునీటి ఎద్దళ్లను లేకుండా మరి చేయాల్సిన పరిస్థితి ఎంతైనా మరి ఈ అధికారులకు ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఉన్నది అనేది మాత్రం ఈ సందర్భంగా మరి చెప్పడం జరుగుతుంది. మరి అట్లాగే మరి పంచాయతీరాజ్కు సంబంధించినటువంటి మరి ముసాయిదా అయితే తయారైనట్టుగా ఉన్నది. మరి దాని మీద చూద్దాం. పంచాయతీ ఓటర్ల ముసాయిదా సెప్టెంబర్ 6న షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం మరి అభ్యంతరాల స్వీకరణ 7వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు వచ్చే నెల 7వ తారీఖు సెప్టెంబర్లో మరి మొదలు పెడుతున్నారు. మరి సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు మరి అట్లాగే మరి ఏమైనా అభ్యంతరాలకు సంబంధించిన ఏమైనా పరిష్కారాలకు సంబంధించి మరి 19 లాగానే మరి వాటిని చేయాలి. తుది జాబితా మరి సెప్టెంబర్ 21 వరకు మరి పూర్తి చేయాలనే మరి నిబంధన అయితే మరి ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో మరి వాళ్ళు చెప్పినట్టుగా ఉన్నది.
మరి సర్పంచులు, వార్డు సభ్యులు సాధారణ ఎన్నికల కోసం గ్రామ పంచాయతీలు వార్డుల వారీగా ఓటర్ల జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ పార్థసారథి, మరి పంచాయతీరాజ్ కార్యదర్శి లోకేష్ కుమార్, కమిషనర్ అనితా రామచంద్రన్, మరి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అదనపు డైరెక్టర్ జనరల్ సంగ్రామ్ ఇతర అధికారులతో సమావేశం అనంతరం షెడ్యూల్ ను ప్రకటించారు. దీని ప్రకారం సెప్టెంబర్ 6న ముసాయిదా ఓటర్ల జాబితాను ఆయా జిల్లాలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులు తయారు చేసి గ్రామ పంచాయతీలో ప్రచురిస్తారు. వాటిపై 7 నుంచి 13వ తేదీ వరకు మరి ఎండిఓలకు, మరి డిపిఓలకు అభ్యంతరాలను స్వీకరించి 13వ తేదీలోగా పరిష్కరిస్తారు. 21న వార్డులు, పంచాయతీలకు పూర్తిగా ఓటర్ల తుది జాబితాను విడుదల చేస్తారని కూడా మరి చెప్పడం జరిగింది. మరి మా పార్టీలకు సంబంధించిన వాళ్ళు, మా వాళ్ళు మీ పార్టీలకు మేలు అనేది కాకుండా మరి ఓటర్లు మరి ఏదైతే ఉన్నాయో వాటిని చాలా జాగ్రత్తగా మరి గ్రామాలలో రాజకీయ దురాలోచనలకు పోకుండా మరి సమన్వయంగా మరి ఆలోచన చేస్తూ మరి అటు ఇప్పుడు ఎవరైతే గ్రామ పంచాయతీలకు సంబంధించిన ముఖ్య అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారుల మరి పర్యవేక్షణలో జరుగుతుంది కాబట్టి మరి ఇరు పార్టీలకు సంబంధించిన వారు కూడా మరి అక్కడ మరి ఉన్న పార్టీలు ఏవైతున్నాయో మరి ఆ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా మరి సమన్వయంతో మరి ఓటర్ల చేర్పులు జాబితాలకు సంబంధించి మరి మార్పులకు సంబంధించి మరి అక్కడ ఉన్న వాళ్ళని తొలగించుడు, ఓటర్లను తొలగించుడు, వీటన్నిటి కూడా మరి వచ్చే నెల 21 మరి 19 వరకే ఉంటాయి. 21కి ఓటర్ లిస్టు తయారవుతుంది అని చెప్తున్నారు. మరి దర్దాపుగా మరి డిసెంబర్ లోపట్ల మరి ఎన్నికలన్నీ కూడా మరి జరిపేటట్టుగానైతే కానొస్తున్నది. మరి అట్లాగే మరి కేంద్ర గనుల శాఖ మంత్రి మరి ఒక ప్రకటన ఇచ్చినాడు. మరి చూద్దాం. రైతుల సమస్యలపై ఆందోళన చేస్తాం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బారాస హయాంలో బంగారు తెలంగాణ రాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందించడం లేదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. 10 ఏళ్లు కేసీఆర్ నియంతృత్వంలో పరిపాలిస్తే అదే తీరుగా రేవంత్ రెడ్డి సర్కార్ పాలన ఉందన్నారు. రైతు రుణమాఫీ 50% కూడా చేయలేదని, రైతు రుణమాఫీ ఇతర కేసీఆర్ నియంతృత్వంలో పరిపాలిస్తే అదే తీరుగా రేవంత్ రెడ్డి సర్కార్ పాలన ఉందన్నారు. రైతు రుణమాఫీ 50% కూడా చేయలేదని, రైతు రుణమాఫీ ఇతర రైతాంగ సమస్యలపై పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. బుధవారం భారతీయ జనతా పార్టీ కార్యశాల అనంతరం పార్టీ నేతలు గౌతమ్ రావు, రాణి రుద్రమదేవితో కలిసి విలేకరుల సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. బారాస కాంగ్రెస్ ప్రభుత్వాల విధానాలతో తెలంగాణ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోనుంది. తెలంగాణ విమోచన 75 సంవత్సరాల వేడుకల్లో భాగంగా సెప్టెంబర్ 15న హైదరాబాద్ విముక్తి దినోత్సవాన్ని నిర్వహిస్తాం. బారాసాను ప్రజలు తిరస్కరించిన కేసీఆర్ కుటుంబం తీరు మారలేదు. కేటీఆర్ పై కోపంతోనే కాంగ్రెస్ కు ఓట్లేశారు. బారాస హయాంలో జరిగిన అవినీతిని కాంగ్రెస్ ప్రభుత్వం రక్షిస్తోంది, కానీ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావడం లేదు. హైడ్రా పేరుతో హైడ్రామాలు చేస్తుంది. అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్న సమయంలో ఎందుకు చర్యలు తీసుకోలేదు? తాజాగా ఏ ప్రతిపాదనల ప్రాతిపదికన కూలగొడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. పశ్చిమ బెంగాల్లో వైద్యురాలపై జరిగిన ఘాతకంపై రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. కేంద్ర గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు మరి కిషన్ రెడ్డి ఇక్కడ ఒకటైతే స్పష్టంగా చెప్పింది. గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో నియంతృత్వ పాలన కొనసాగించరు. మరి అన్యాక్రాంతంగా తెలంగాణ ప్రజలను దోచుకున్నారు, తెలంగాణ ఆస్తులను దోచుకున్నారు, కొల్లగొట్టిరు అనే విధంగానైతే మాట్లాడినట్టుగా కానొస్తుంది. మరి దాన్ని బట్టి ఒకటైతే స్పష్టమవుతుంది. మరి బీఆర్ఎస్ కు సంబంధించిన వాళ్ళు మరి అన్యాక్రాంతంగా మరి ప్రభుత్వ ఆస్తులను కావచ్చు మరి ప్రతిది కూడా మరి కొల్లగొట్టిన పరిస్థితి ఉన్నది. మరి దాన్ని సక్రమం చేస్తున్నారు, బాగానే ఉంది, కానీ ప్రజాపాలనను మర్చిపోతున్నారు అనేది ఒకటి మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఎద్దేవా చేసి చూపుతున్నట్టుగానైతే ఉన్నది. సెప్టెంబర్ 15న హైదరాబాద్ విముక్తి దినోత్సవంగా మరి జెండాలు ఎగరవేయడం జరుగుతుంది. మరి అట్లాగే మరి ఆనాడే మరి రైతులకు సంబంధించింది ఏదైతుందో మరి ఆ ధర్నాలు చేపట్టడం కూడా జరుగుద్ది. ఇప్పటి వరకు 50% మాత్రమే రైతులకు రుణమాఫీ మరి చేసిర్రు. మిగిలిన ఇంకా 50% ఉన్నది
మరి ఇలాగే కొనసాగిస్తే మరి అనేకంగా బీజేపీ పార్టీ కూడా మరి ఈ యొక్క ధర్నాలు చేయటం జరుగుద్ది. ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ఎండగట్టడానికి ముందుకు పోవటం కూడా జరుగుతుంది అని మరి ఇక్కడ మరి కేంద్ర మంత్రి చెప్పడం జరిగింది. మరి అంతే మరి కలకత్తాలో మరి అక్కడ ఏదైతే మరి మహిళా వైద్యురాలు జూనియర్ డాక్టర్ కు సంబంధించిన మహిళా వైద్యురాలని మరి అఘాయిత్యం చేసి మరి చంపిన దాని విషయంలో మరి ప్రతిపక్ష నేత మరి కేంద్ర మరి పార్లమెంటరీ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఇప్పటి వరకు నోరిప్పకపోవటం మరి ఏంటి, మరి అందులో ఉన్న మతలబ్ ఏంటి అనేది కూడా మరి కేంద్ర మంత్రి మరి కిషన్ రెడ్డి మరి ఒక ప్రశ్న సంధిస్తున్నట్టుగా ఉన్నది. అక్కడ పరిస్థితులకు మరి అనుకూలంగా సానుకూలంగా మరి ఇటు బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా మరి మౌనం వహిస్తున్నట్టుగానైతే కానొస్తుంది. మరి అక్కడ జరుగుతున్న వాళ్లకు మరి వాళ్ళకి ఏ విధంగా మరి అక్కడ మమతా బెనర్జీకి సంబంధించిన మరి అది ప్రభుత్వం తర్వాత మరి ఇండియా కూటమిలో ఉన్నది కాబట్టి మాట్లాడటం లేదా మరి దాని మీద ఏమున్నది అనేది మరి వేచి చూడాల్సిన పరిస్థితి. మరి అట్లాగే బీజేపీ సంబంధించిన వాళ్ళు కూడా మరి దాని మీద ఇప్పటి వరకు సరైన విధంగా దానికి మాట్లాడినట్టుగానైతే లేదు. మరి ఒక హైకోర్టుకు సంబంధించి సుప్రీంకోర్టుకు సంబంధించి మాత్రం మరి మీరు అక్కడ గవర్నమెంట్ మరి పరిపాలన సరిగ్గా లేదు, తర్వాత అక్కడ పోలీసులు ఏం చేస్తున్నారు, మరి అక్కడ కేసు పెట్టినాక కూడా దాన్ని దర్యాప్తు చేయడం, తర్వాత ఆ పరిసర ప్రాంతాల్లో మరి మీరు అందుబాటులో లేకపోవడం, వీటన్నిటి మీద కూడా మరి కోర్టు చివాట్లు పెట్టినట్టుగా కూడా ఉన్నది. మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరి రాహుల్ గాంధీ మాట్లాడలేదా, లేక మరి అధికార పార్టీగా ఉన్నటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పార్టీ నాయకులు మాట్లాడినప్పుడు మరి మేము ప్రతిపక్ష పార్టీగా మరి తొందరపడి ఆచితూచి మాట్లాడటం మరి పూర్తిగా సమగ్ర సర్వే వచ్చినాక నివేదికను పట్టుకొని మరి మాట్లాడాలనే ఆలోచనలో ఉండో మరి ఏందనేది అర్థం కాని పరిస్థితి అయితే ఉన్నది. మరి కాంగ్రెస్ పార్టీగా మరి వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారో దాన్ని బట్టి మరి తర్వాత మనం మాట్లాడుకుందాం. మరి నిన్న సిపిఎం పార్టీకి సంబంధించి మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మరి రాష్ట్ర కార్యదర్శిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా చేసినటువంటి బివి రాఘవులు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న టైంలో మరి శాసనసభ పక్ష నేతగా మరి ఒక 3 సార్లు మరి సిపిఎం ఎమ్మెల్యేగా మిర్యాలగూడ నుంచి మరి 3 సార్లు సిపిఎం ఎమ్మెల్యేగా మరి గెలిచినటువంటి మరి జూలగంటి రంగారెడ్డి మరి ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా ఉన్నారు. మరి వాళ్ళతో పాటు మరి కొంతమంది సిపిఎం నేతలు కూడా మరి నిన్న ముఖ్యమంత్రిని కలిసినట్టుగా ఉన్నది. మరి ఒకసారి చూద్దాం. కష్టపడి పనిచేస్తున్నాం, మీ సలహాలు కావాలి, సిపిఎంను కోరిన రేవంత్ రెడ్డి. కష్టపడి పని చేస్తున్నాం, మీ సలహాలు కావాలి, సిపిఎంను కోరిన రేవంత్ రెడ్డి. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు రేయింబవళ్లు కష్టపడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హామీలన్నింటినీ వెనుకో ముందు అమలు చేస్తాం, మీ సలహాలు సూచనలు కావాలి అని సీఎం తనను కలిసిన సిపిఎం నాయకుడు బివి రాఘవులతో అన్నారు. వ్యక్తిగత పనిపై సచివాలయానికి వెళ్లిన రాఘవులను సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి రేవంత్ వద్దకు తీసుకెళ్లారు. తమ ప్రభుత్వ పనితీరు గురించి సీఎం ఈ సందర్భంగా వివరించారు. మంచి కార్యక్రమానికి సిపిఎం మద్దతు ఉంటుందని రాఘవులు స్పష్టం చేశారు. అట్లాగే ప్రభుత్వ వైఫల్యాలుంటే సిపిఎం కూడా లేవనెత్తుతుందని పేర్కొన్నారు. వారి వెంట ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, సిపిఎం నాయకులు జులకంఠ రంగారెడ్డి, ప్రభాకర్ తదితరులు ఉన్నారు. నేడు ఈడీ కార్యాలయం ముట్టడిలో రేవంత్ భట్టి. అదానీ షేర్ల విలువ కృత్రిమ పెంపు వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీ వేయనందుకు నిరసనగా గురువారం ఈడీ కార్యాలయం ముట్టడి చేపడుతున్నట్టు పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. బుధవారం గాంధీ భవన్ లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం నుంచి బైరాబాగ్ లోని ఈడీ కార్యాలయం వరకు ప్రదర్శన ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తదితరులు పాల్గొంటారని చెప్పారు. సమగ్ర కుల గణన సాధన కోసం గురువారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష రాజకీయ పార్టీల సమావేశానికి మహేష్ కుమార్ గౌడ్ ను ఆహ్వానించారు.
సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో నేతలు గురువారం గాంధీ భవన్ లో ఆయన కలిసి ఆహ్వాన లేఖ అందజేశారు. మరి ఇక్కడ స్పష్టంగానైతే ముఖ్యమంత్రి సిపిఎం నాయకులకు చెప్పినట్టుగా ఉన్నది. మరి కాంగ్రెస్ పాలనలో మరి ఒకటి వెనక ముందు మరి ఉచిత పథకాలు కావచ్చు, మరి ప్రజలకు కావాల్సిన ఏవైతే ఉన్నాయో పథకాలకు సంబంధించి, మరి ధరణికి సంబంధించి, మరి వీటన్నిటిని కూడా మరి ప్రజలకు కావాల్సిన ఏవైతే ఉన్నాయో పథకాలకు సంబంధించి, మరి ధరణికి సంబంధించి, మరి వీటన్నిటిని కూడా మరి ప్రజలకు అందించే వాటిలో మరి వెనకది ముందుకు వెనకకు ఏదైనా సరే మరి కానీ ఆలస్యమైన మరి ఒక్కొక్కటి ప్రజలకు అందేయటం అయితే జరుగుతుంది. మరి అట్లాగే ఎక్కడ ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు మరి మీ సలహాలు కూడా సిపిఎం పార్టీకి సంబంధించిన నాయకుల సలహాలు కూడా కావాలి, మరి మీ ఆశీర్వాదం కూడా మాకు కావాలని మరి ముఖ్యమంత్రి అన్నట్టుగా ఉన్నది. మరి బివి రాఘవులు మరి మన మాజీ రాష్ట్ర సిపిఎం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సిపిఎం కార్యదర్శి మరి బివి రాఘవులు మరి ఆయన పని మీద దాని మీద మరి ముఖ్యమంత్రిని కలచడానికి వెళ్ళడం జరిగింది. ఆయన మట్టి మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కూడా ఉన్నట్టు, జూలకంటి రంగారెడ్డి మరి పార్టీకి సంబంధించిన ఇంకా కొంతమంది కూడా ఉన్నట్టుగా ఉన్నది. మరి ఏది ఏమైనా మరి పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ అయినా తప్పులు జరిగితే మరి సిపిఎం పార్టీ మరి దాన్ని ప్రతిఘటిస్తుంది. తర్వాత వెంటనే మరి ప్రజల మద్దతును కూడగట్టుకొని మరి ధర్నాలు పికెటింగ్ కూడా చేస్తాము అని మాత్రం మరి అక్కడ స్పష్టంగా ముఖ్యమంత్రికి చెప్పినట్టుగా కూడా ఉన్నది. మరి అట్లాగే మరి ఈడీకి సంబంధించి మరి ఉన్నది ఇక్కడ మరి ఆదాని షేర్ల విలువ కృత్రిమ పెంపుకు సంబంధించిన దాని మీద మరి జేపీసీ కమిటీ పార్లమెంటరీ కమిటీ వేయనందుకు మరి దాని మీద ధర్నా చేయడానికి మరి మరి కార్యక్రమం చేపట్టినట్టుగా ఉన్నది. దానికి బట్టి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తర్వాత కొంతమంది మరి అందుబాటులో ఉన్నటువంటి ముఖ్య నాయకులు మరి ఎమ్మెల్యేలు కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ధర్నా చేస్తున్నట్టుగా కూడా మరి చేస్తున్నట్టుగానైతే ఉన్నది. డెంగ్యూతో విలవిల్లాడుతున్న జనం. ఇప్పటిదాకా 4395 కేసులు నమోదు. వాటిలో 3వ వంతు హైదరాబాద్ లోనే. జాగ్రత్తలు పాటిస్తే ముప్పు తప్పుతుంది. వైద్యులు బుస కొడుతున్న విష జ్వరాలు. తెలంగాణను వైరల్ జ్వరాలు వణికిస్తున్నాయి. ముఖ్యంగా డెంగీతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. రాష్ట్రంలో పల్లెటూళ్లు, పట్టణ ప్రాంతాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో డెంగీ విజృంభిస్తుండటంతో ప్రభుత్వ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. దాదాపు అన్ని ఆసుపత్రుల్లోనూ ఓపీ సగటును 10 నుంచి 30% వరకు పెరిగింది. మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ ఏరియాలు ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. గత 20 రోజులుగా డెంగీ బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతుండటంతో ఆందోళన కలిగించే అంశం. ప్రస్తుతం రాష్ట్రంలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. వేసవిని తలపించే విధంగా ఎండలు దంచు కొడుతుండగా మరి అందుకు భిన్నంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వేసవి కాలం ముగిసి వర్షాకాలం ప్రారంభం కాగానే రాష్ట్రంలో జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత వ్యాధులు విస్తరిస్తున్నాయి. దీనికి తోడు వర్షాల కారణంగా పారిశుద్ధ్యం లోపించడంతో దోమల వ్యాప్తి బాగా పెరిగి ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా డెంగీ, మలేరియా, గున్యాల జ్వరాలు విస్తరిస్తున్నాయని ప్రధానంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు, సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో డెంగీ కేసులు ఎక్కువగా నమోదయ్యాయని రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు అధికంగా 4395 డెంగీ కేసులు నమోదు కాగా అందులో 3వ వంతు హైదరాబాద్ లో నమోదు కావడం గమనార్హం. మరి వాతావరణం పరిస్థితులు అయితే మరి మార్పులు జరుగుతున్నాయి. మరి ఇంకా ఎండాకాలం ఉన్నట్టే మరి ఎండలు కాయటం, తర్వాత బాగా ఉక్కపోత పోయటం, మరి నైట్ పూట కూడా 1 గంట వరకు మరి ఎంతో ఉడకపోత, తర్వాత వేడిమి ఉండటంతో మరి చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉన్నది. మరి అంతేకాదు మరి ఇక్కడ ఈ వర్షాలు, ఈ కాలము చెడు కాలం, తర్వాత ఈ వాతావరణం చేంజ్ కావడం, వీటన్నిటి వల్ల మరి దోమలు మరి పరిసర ప్రాంతాల్లో, గృహాలకు పరిసర ప్రాంతాల్లో మరి బాగా చెట్లు, గడ్డి ఇలాంటివి ఉండటం, మరి ఇలాంటి సమస్యలతోటి మరి దోమలు ఎక్కువగా ఉండటం, మరి ఆ దోమలు కుట్టడం వల్ల కూడా మరి డెంగ్యూ, మలేరియా లాంటి మరి విష జ్వరాలు బాగా పెచ్చుడుతున్నట్టుగా ఉన్నది. మరి ఎక్కువగా మరి డెంగ్యూ మరి ఈ మధ్య కాలంలో మరి ఒక విచిత్రంగా ఉన్నది. మరి నరాలు, కీళ్ళు, తర్వాత ఇవన్నీ కూడా చిన్న పిల్లల నుంచి మరి వృద్ధుల వరకు కూడా మరి ఈ యొక్క వ్యాధి అయితే చాలా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. డాక్టర్లకు కూడా అంతు చిక్కని పరిస్థితి. మరి అది ఏంటి, టెస్టులు అన్ని చేసినాక కూడా మరి జ్వరం తగ్గిన తర్వాత మరి కాళ్ళ నొప్పులు వస్తున్నాయని మరి డాక్టర్లే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉన్నది. మరి దీనిపై మరి ఎక్కడ చూసినా మరి విష జ్వరాలు, మరి డెంగ్యూ, మలేరియా,
తర్వాత టైఫాయిడ్, తర్వాత సాధారణ జనాలతోటి బాగా ఇబ్బందులు పడుతున్నారు. సాధారణ జనాలు వచ్చిన వాళ్ళు మరి ఆ జ్వరాలు తగ్గుముఖం పట్టంగానే టైఫాయిడ్, మలేరియా వస్తున్నది. ఆ తర్వాత ఆ జ్వరం తగ్గుతున్న టైంలోనే డెంగ్యూ, కీళ్ళ నొప్పులు, వాతం మరి వీటికి సంబంధించినవి కూడా వస్తున్నాయి. చిన్న పిల్లలు లేరు, పెద్ద పిల్లలు లేరు, మరి ప్రతి ఒక్కరికి కూడా మరి ఇదైతే వస్తున్నది. మరి దీనిపై మరి అధికారులు ఎప్పటికప్పుడు, ఆరోగ్య శాఖ సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు, మరి మంత్రి, ఆరోగ్య శాఖకు సంబంధించిన వాళ్ళు ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ మరి ఆయా పరిస్థితులను తగ్గట్టుగా మరి ఆ మందులను కూడా మరి ప్రభుత్వ దవాఖానలకు మరి అందిస్తూ మరి ప్రజల బాగోగులకు మరి సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాత్రం ఈ సందర్భంగా మరి చెప్పొచ్చు. మరి సీఎం రేవంత్ కు ఢిల్లీ పిలుపు, దీపాదాస్ మున్సి మార్పు, కొత్త ఇన్ఛార్జిగా భూపేష్ బఘేల్. కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత మార్పులు అఖిల భారత స్థాయిలో చేపట్టబోతున్నట్లు మరి ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్సికి స్థానభ్రంశం జరుగుతుందని భావిస్తున్నారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు వివిధ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జీలను కూడా మార్పు చేస్తారని ప్రచారం జరుగుతున్నది. జమ్మూ కాశ్మీర్, హర్యానా ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. త్వరలో మహారాష్ట్ర వంటి ప్రధాన రాష్ట్రంలో కూడా జరగబోతున్న సమయంలో మరి కాంగ్రెస్ సంస్థాగత మార్పులు చేసి మరింత పార్టీకి జవసత్వాలు ఇవ్వడానికి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనాయకులు రాహుల్ గాంధీ పావులు గడుపుతున్నట్టుగా కానొస్తుంది. మరి కొన్ని రాష్ట్రాల్లో మరి అసెంబ్లీ ఎన్నికలు జరిగే పరిస్థితి కానొస్తున్నట్టుగా ఉన్నది.